శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి లిల్లీ పూల మాల. రేపు గురు పౌర్ణమి కదండి. నేను సాయిబాబాకి అయితే గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ లిల్లీ పూల మాల అయితే వేస్తున్నా. బయట అయితే వర్షం బీభత్సంగా పడుతుంది. అసలు బయటికి వెళ్ళాలంటే కూడా కుదరటం లేదు. పువ్వులు కూడా దొరకటం లేదు. పోనీ వెళ్ళినా పువ్వులు కూడా దొరకటం లేదు. మాల కట్టిన మాల కూడా పోనీ అలా అన్న తీసుకుందామన్నా దొరకలేదని నేను ఇక్కడైతే లిల్లీ పూలు తీసుకున్నా. మామూలుగా కూడా పువ్వుల రేట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మామూలుగా చామంతి అలా తీసుకుంటే 150 చెప్తున్నారు పావు కిలో. ఇలా మాల తీసుకుందాం అనుకుంటే మల్లెపూలు లేకుంటే జాజి పూలు 50 రూపీస్ 60 రూపీస్ తీసుకుంటున్నారు. 2 మూరలు అయితే కానీ దేవుడి పటానికి రావు. అప్పుడు 120 అలా పడుతుంది. అలా కాకుండా నేను ఇక్కడ లిల్లీ పూలు అనేది చటాకు 20 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ ఉంటుంది. అదే 100 రూపీస్కి మనం తెచ్చుకున్నాం అనుకో 2-3 పటాలకు అయితే అవుతాయండి. నేను ఇక్కడ అలానే 100 రూపీస్కి తీసుకొని ఇక్కడైతే లిల్లీ పూల మాల ఎలా కుట్టాను ఏంటనేది అయితే నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మనకు ముందు కూడా శ్రావణ మాసం అయితే వస్తుంది. అప్పుడు కూడా రేట్లు అనేది బాగా కాస్ట్లీ పెరిగిపోతాయి. నేను ఇక్కడ లిల్లీ పూల మాల ఎలా కట్టాను ఏంటనేది ఇక్కడ చూపిస్తా చూడండి. దీనికి ఉల్లన కావాలి, అంటే ఊన్ అంటారు. అక్కడ బుక్ షాప్కి ఎక్కడైనా వెళ్తే బుక్ షాప్లో దొరుకుతుంది మనకు ఉల్లన్ అంటే. ఇక్కడ నేనైతే ఉల్లన్ తీసుకున్నాను. ఇక్కడ లిల్లీ పూలు కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఒకటైతే మామూలుగా ఇలా మనం పూలు అల్లకం లాగానే అల్లుతాము. కానీ ఏంటంటే పూలు విడివిడిగా ఒక్కొక్కటి తీసుకొని మనం అల్లుకుంటాము. ఇక్కడ రెండు జాయింట్ చేయాలి. నేను ఫస్ట్ ఒకటి తీసుకొని మళ్ళీ ఒకటి తీసుకొని ఫస్ట్ దానికి దీనికి ఇలా జాయింట్ అయితే నేను చేసుకుంటూ వస్తున్నాను. ఇలా చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకే అనిపిస్తుంది, ఈజీగా అనిపిస్తుంది చాలా. ఇప్పుడు మనకు వచ్చేది శ్రావణ మాసం కదండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇలా కుట్టుకొని శుక్రవారం మనం మంగళవారం చేసుకుంటాం కదా ఎక్కువ ప్రత్యేకంగా. అప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా వచ్చేది శ్రావణ మాసం కాబట్టి పూల రేట్లు కూడా నాకు తెలిసి ఇప్పుడే 150 ఉన్నాయి. అప్పుడు 250 200 ఉన్నా కూడా అలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పువ్వులు కూడా వాళ్ళు కూడా అంటున్నారు దొరకటం లేదండి మాకు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అని అంటున్నారు. ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫోటోకి కూడా మనం చూసడానికి కూడా చాలా బాగుంటుంది. నిండుగా అమ్మవారికి కానీ ఎవరికైనా స్వామికి వేసినప్పుడు ఇలా బాగా అనిపిస్తుంది. నేను ఈ విధంగా అయితే కుట్టుకుంటున్నా. నేను ఆల్రెడీ ఒకటి పెద్దది దండ సాయిబాబాకు, అలానే చిన్నది విగ్రహానికి కూడా నేను ఇలా కుట్టుకున్నానండి. ఇలా నేను మొత్తం అయితే ఇక్కడ చూపించాను చూడండి. ఇలా వస్తుంది మాల. చాలా చిక్కగా చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి. చూడడానికి కూడా నీట్గా ఇలా గుబ్బలాగా అనిపిస్తుంది. పువ్వు ఉంటుంది కదా, మందారం పువ్వు ఎలా అయితే లావుగా అనిపిస్తుంది మనకు గుబ్బలాగా, అలా అయితే అనిపిస్తుంది చూడండి. ఇలా ఒకదాని బట్టి ఒకటి తీసుకోవడం, ఇలా తిప్పుకొని రెండిటికైతే ఇలా జాయింట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మీకు సింపుల్గా అయితే వస్తుంది. పూలు అల్లు వల్ల అయితే ఇంకా ఈజీగా వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం అయితే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఒక పువ్వు ఊడిపోయిన తర్వాత అయితే మనం మామూలుగా ఇలా కుట్టుకుంటుంటే ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ ఈజీగానే మీకు చూపిస్తున్నా. ఈ వీడియోలో అయితే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. దగ్గరికి తీసి ఈ వీడియో చూపిస్తున్నా. చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ చూడండి. నేను అన్ని పూలు అయితే ఈ విధంగా అయితే కుట్టుకున్నానండి. కుట్టుకొని మార్నింగ్కు దేవుడికి అని వేద్దామని ఇలా అయితే ముందు రోజే తెచ్చి పెట్టుకొని ఇక్కడ నేను ఈ పూలు అయితే ఇలా మాల అల్లుకున్నాను. మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, నచ్చితే కంపల్సరీ అయితే ఒక లైక్ చేయండి. నాకు చాలా సపోర్ట్గా చూస్తున్నారు, అలానే లైక్ చేస్తున్నారు. కానీ కొంతమంది లైక్ చేయటం లేదు. లైక్ చేయండి. మీరు ఒక లైక్ వల్ల నా ఛానల్ అనేది ఇంకా కొంచెం అంటే ముందుకు, అంటే వేరే వాళ్ళకి వెళ్తుంది. ఇంకా కొంచెం ముందుకు అనేది వెళ్ళగలుగుతాను. మీరు ఇచ్చే సపోర్టు, మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల. కంపల్సరీగా అయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మనకు శ్రావణ మాసంలో ఎంతో ఈజీ అవుతుందండి లేడీస్కు. చూడండి, ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనేది నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే ఎలా మాల కట్టానన్నది కూడా కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. మరొక వీడియోతో అయితే మళ్ళీ వస్తా. అందరికీ అడ్వాన్స్గా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఆ సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. రేపు అందరూ మంచిగా పండగ చేసుకోండి. నాన్ వెజ్ అయితే తెచ్చుకోవద్దండి. ఎందుకంటే రేపు సండే వచ్చిందని మనము పండగ అయితే చేసుకుంటాము, కానీ నాన్ వెజ్ తెచ్చుకోవద్దు. అందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇదండి ఈరోజు.